మహాప్రస్థానంలో ధర్మరాజు తప్ప మిగిలిన వారు ఎందుకు పడిపోయారో మీకు తెలుసా? దానికి కారణం వారికి ఉన్న చిన్న చిన్న బలహీనతలే. ముందుగా ద్రౌపది పడిపోయింది. 5 భర్తలు ఉన్న ఆమె మనసులో మాత్రం అర్జునుడిపైనే ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల ఆమె అర్హత కోల్పోయింది. సహదేవుడు తన తెలివితేటల పట్ల గర్వపడడం వల్ల కింద పడిపోయాడు. తన అందం చూసి మురిసిపోయిన నకులుడు, తన గొప్ప విల్లుకారు అని అహంకరించిన అర్జునుడు కూడా మధ్యలోనే తను చాలించారు. ఆఖరిగా భీముడు పడిపోతే నీవు అతిగా తినే అలవాటు వల్ల, అత్యాశ వల్ల ఇలా జరిగింది అని ధర్మరాజు చెప్పాడు. కేవలం ఎవరిపైన పక్షపాతం లేకుండా అబద్ధం చెప్పని ధర్మరాజు మాత్రమే ముందుకు సాగారు. ధర్మం ఎప్పుడు ఒంటరిగానే నడుస్తుంది అని ఈ కథ ద్వారా మనకు చెబుతుంది. మీరు ఏ పాండవులని ఇష్టపడతారో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి.